మనం ఇప్పటిదాకా వచ్చింది ఒక రోడ్డు, ఇది టెంపుల్ వెనక పక్కకున్న రోడ్డు. ఇది కొంచెం ఘాట్ రోడ్ లెక్క ఉంటుంది, బాగా హైట్ కు ఉంటుంది. సో కేర్ఫుల్ గా డ్రైవ్ చేయాల్సి. గైస్ ఇది షార్ట్ టైమ్ లోనే మనం వచ్చేసాం. చెప్పాను కదా ఇంకా శరణవరాత్రి ఎక్కువ ఉంటది. ఇది వచ్చేసి మనకు కరీంనగర్ రోడ్, నేషనల్ హైవే 3. జైత్యాల విద్యారంగంలో అయితే బాగా ముంగటుంటది. చూడడానికి ఎంత మంచిగా పెళ్లి మెయిన్ రోడ్ ప్లేస్ చేసుకొని ఇంకొకటి నైస్ పెళ్ళి మన తెలంగాణకి తలమానికి ఎన్ఎస్సి మల్యాల రోడ్డుకి మెయిన్ రోడ్డుకి ఉంటుంది. ఇది మల్యాల సర్కిల్. ఇదేమో కొండగట్టు రోడ్డు. మనకు మల్యాల బస్ స్టేషన్ నుండి ఇక్కడ నూకపల్లి మల్యాల రైల్వే స్టేషన్ కూడా ఉంది. వాకబుల్ డిస్టెన్స్ దగ్గర ఒక 150 to 200 మీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటది. మొత్తం సుందరీకరణ పనులు మొదలు పెట్టాలి. అంతేనా లేక రేంజ్ లో గోదావరి పట్టుకొని మనకు పక్క రైల్వే స్టేషన్ అనేది ఉంటుంది. నూకపల్లి మల్యాల
ఈ ప్రహరీ పనులు అనేవి నడుస్తూ ఉన్నాయి విత్ ఇన్ షార్ట్ పీరియడ్ అని. ఇది కూడా పర్ఫెక్ట్ గా రన్ అవుతుంది. ఇప్పటికీ ఇక్కడ నుండి వెళ్ళి రావడం పోవడం అనేది ఉన్నది, కాకపోతే కొంచెం తక్కువ. లోకపల్లి మలయాళ రైల్వే స్టేషన్. టైం రన్ అవుతుంది. ఇదే ప్రవేశ మార్గం. ప్రవేశం సాధారణ టికెట్ కౌంట్. ఇక్కడ నుండి మనకు ఇది ఏంటి ఉప స్టేషన్ సూపరింటెండెంట్ ఆఫీస్. ఇది మన ప్లాట్ఫామ్ నెంబర్ 1. త్వరలో ఈ అటుపక్క ఇంకో ప్లాట్ఫామ్ కూడా వచ్చే ఛాన్స్ ఉన్నది. ఇటు వరంగల్ కాచిపేట దాకా, అటు పక్కకేమో మనకు నిజామాబాద్ హైదరాబాద్ రూట్. ఈ 2 రూట్లు డైలీ ట్రైన్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. అదృష్టం మంచిగా ఉంటే అదృష్టం నక్కలు దొక్కినాయి. చూసిల్లా మనకి ఇక్కడ ట్రైన్స్ అనేవి రెగ్యులర్ ఉన్నాయి, కానీ మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి మనకి అవైలబిలిటీ అనేది పెరుగుతుంది. ఇప్పటికీ ఇక్కడికి మనకు డెమోన్ ఎక్స్ప్రెస్ కరీంనగర్ కి తిరుపతి ట్రైన్ ఉంది చూస్తారా, అది కూడా ఇక్కడికి వెళ్తుంది. మనకు ఛాన్స్ ఉండేది ఉంటే దాంట్లో కూడా మనము ఎక్కడానికి ఛాన్స్ ఉంటుంది, కానీ కరీంనగర్లో ఎక్కువ టైం అవుతుంది. ఇక్కడ మాట 2 నిమిషాలు. దాన్ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ స్టాపింగ్స్ అనేది ఇవ్వలేదు. ఓన్లీ కరీంనగరే ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంది, ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది డిపాజిట్ అవుతా ఉంటారు అనేది. మనకి ఇక్కడ ఇది ప్యాసింజర్ కనుక అవైలబిలిటీ ఉంటే డైరెక్ట్ మన సబ్ స్టేషన్ మాస్టర్ ఆయనే కాల్ చేసి రిక్వెస్ట్ చేస్తాడు 2 minutes 3 minutes ఆపడానికి. సో మన చేతులలో ఉన్నది ఏదైనా సరే సాధించుకోవడానికి. ఇక్కడ మనం ట్రైన్ ఆపాలి అని అనుకుంటే ప్యాసింజర్ ఉన్న తర్వాత ట్రైన్ ఎందుకు కాదు. కొండగట్టు మన శ్రీరామనవమి టైంలో కానీ, లేకపోతే పెద్ద హనుమాన్ జయంతి, చిన్న హనుమాన్ జయంతి టైం లోపల ఇక్కడికి వెళ్ళి జనం విపరీతంగా ట్రైన్లలో అద్దరు పోతారు. ఆ 2 రోజుల కోసం ఆపిన వాళ్ళు ఇలా మనము అప్ అండ్ డౌన్ వర్క్ చేసుకుంటా ఉంటే ట్రైన్ రూట్ నుండి వెళ్ళి ఎందుకు ఆగరు, కానీ అది మన చేతులలో ఉన్నది, మనం ఎంకరేజ్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మన ట్రైన్ ఛార్జెస్ కూడా చాలా అంటే చాలా తక్కువ. మనకు నియర్ బై ఇప్పుడు బస్సులో వెళ్ళాలనుకుంటే 60 పైన 70 రూపాయల దాకా పడతాం.
కానీ ఇక్కడ అంతకంటే చాలా తక్కువ ఉంటుంది అమౌంట్. 20 రూపాయలలో కరీంనగర్ వెళ్ళిపోవచ్చు, కానీ కొంచెం ప్లానింగ్ ఉండాలి. నూకపల్లి మల్యాల్. మనకు టైం ఇది లక్ కనుక మంచిగా ఉంటే మీ అందరి సపోర్ట్ కనుక ఉంటే ట్రైన్ సిరీస్ కూడా పెట్టుకుందాం మనం. దేంట్లో మనం తగ్గేది లేదు. ఏమంటావు ఎస్వి? తగ్గేదేలా.